హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 215వ భాగం. రాధనలా చూడలేక శర్మగారు బాధగా వెళ్లిపోతే తన ఒళ్ళో రోధిస్తున్న రాధ తల నిమురుతున్న కౌసల్య, రాధా, నిన్నొకే ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా అని అడిగింది. అడుగమ్మా. ఒకవేళ అభి నిన్ను రెండో భారీగా తన జీవితంలోకి ఆహ్వానిస్తే వెళ్తావా అంటూ గుండె చిక్కబట్టుకొని అడిగితే, పిచ్చమ్మ, అలా వెళ్లేదాన్నైతే ఇలా ఏడుస్తూ కూర్చుంటానా? నాకు మను మీద ఎలాంటి కోపం లేదమ్మా. బాధ కేవలం తన వల్లే కృష్ణ నాకు కాకుండా పోయాడేమోనన్న బాధ, అంతే. వాళ్ల మధ్యలోకి నేనెప్పటికీ వెళ్లాలనుకోవట్లేదు. అలానే నా జీవితంలో పరాయి వ్యక్తికి స్థానం ఇవ్వాలనుకోవడం లేదు అని చెప్పి వెళ్లిపోతుంటే, భగవంతుడా, నా కూతురి జీవితాన్ని ఏ గట్టుకు చేరుస్తావో ఏమో అంటూ బాధపడింది కౌసల్య. కళ్ళు తుడుచుకుని చెంగు దోపుకుంటూ బయటికొచ్చిన రాధకి కింద పడిన పూజ బట్టని చూసి షాక్తో నిలబడిపోయింది. దాన్ని చేతిలోకి తీసుకుని, ఇది మను పూజకి తీసుకెళ్లే బుట్ట కదా, ఇక్కడ కింద పడిపోయి ఎందుకుంది అంటే, తనుగాని ఇక్కడికొచ్చిందా? కొంపదీసి మా మాటలుగాని విందా అనుకోగానే తెలియకుండానే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి రాధికకి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పూజ బుట్టని పక్కన పడేసి బంగ్లాకి పరుగు పెట్టింది. మీనా, జరిగిపోయింది మర్చిపో. ఇక మనకి ఈ ఊర్లో ఇక పనేమీ లేదు. వీలైనంత తొందరలో పెద్దబాబుకు చెప్పి మనమంతా బెంగుళూరుకు వెళ్ళిపోదాం అని అరుంధతమ్మ అంటుంటే, గాయత్రి కూడా, అవునక్క, మనకి ఈ ఊర్లో ఉన్న చేదు జ్ఞాపకాలు చాలు, ఇక్కడి నుండి తొందరలోనే వెళ్ళిపోదామంది. విరక్తిగా నవ్వి, లేదత్తయ్యా, నేను ఈ ఊరు విడిచి ఎక్కడికి రాను. అదేంటక్క, ఈ ఊర్లో ఉంటే నువ్వు ఇలానే బాధపడుతూ ఉంటావు. ఇది బాధని నువ్వనుకుంటున్నావు గాయత్రి, కానీ నేనలా అనుకోవడం లేదు. ఈ ఇంటితో నాకున్న అనుబంధం 7 ఏళ్లే అయినా ఆ 7 ఏళ్లలో మీ బావగారితో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పెనవేసుకున్నాను. ఈ ఇల్లు వదిలి నేనెక్కడికి వెళ్లలేను గాయత్రి. మీ బావగారి సమాధి పక్కనే నా సమాధి కూడా ఉండాలన్నదే నా కోరిక అంటుంటే, వాడంటే మనన్నందర్నీ వదిలి వెళ్ళిపోయాడు, నువ్వు వాడి దారిలోనే వెళ్తానంటావా అని బాధగా అడిగింది అరుంధతమ్మ. అవునక్క, ఇన్నేళ్లుగా నిన్ను బాధ పెట్టాం. ఇక నుండి మహారాణిలా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది అని గాయత్రి అంటుంటే, నా మహారాణి జీవితం మీ బావగారితోనే మట్టిలో కలిసిపోయింది గాయత్రి అని బాధగా చెప్పింది మీనాక్షి. దాంతో అందరూ తలొంచుకున్నారు. అప్పుడే కంగారుగా లోపలికొచ్చిన రాధ ఆయాసపడుతూ, అమ్మమ్మా, మను ఏది అంటే, ఇందాకే గుడికెళ్ళిందే, ఈ పాటికొస్తూ ఉంటుంది. నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు అని అడిగింది అరుంధతమ్మ. అదేంటంటే అమ్మమ్మ అని చేదో చెప్పబోయేంతలోనే, ఏం లేదమ్మమ్మా, మనుతో చిన్న పనుండొచ్చాను అంది. మీనాక్షి, ఇలా కూర్చో రాధా, మను కాసేపటికి వస్తుందిలే అంటే, లేదత్తయ్య, నాకు కాస్త పనుంది, ఇప్పుడే వస్తానంటూ ఎంత ఫాస్టుగా వచ్చిందో అంతే ఫాస్టుగా వెళ్ళిపోయింది రాధ. ఏంటో ఈ రాధకి ఏమొచ్చినా తట్టుకోలేం, అన్ని ఉరుకులు పరుగుల మీదే ఉంటాయంది గాయత్రి. చిన్నప్పటి నుండి రాధకి కృష్ణ మీద ఉన్న ప్రేమని చూసి వాళ్ళిద్దరూ ఎప్పటికైనా ఒక్కటవుతారనుకున్నాను గాయత్రి అంది మీనాక్షి. నిజమే మీనా, పరిస్థితులు తారుమారు కాకుండా ఉంటే వాళ్ళిద్దరి స్నేహం ప్రేమగా తర్వాత పెళ్లిగా మారేదేమో అంది అరుంధతమ్మ. అప్పుడే అక్కడికొచ్చిన శారద, అలా అనుకుంటాం పిన్నిగారు, భగవంతుడు మన నుదిటిన ఎలా రాసుంటే అలానే జరుగుతుంది. అభి మనుని పెళ్లి చేసుకోకుండా ఉంటే మీనా గురించి మాకెప్పటికీ తెలిసేది కాదేమో. ఎవరికి ఎవర్ని ఎప్పుడు ముడివేయాలో ఆ పైవాడు ఎప్పుడో రాసి ఉంటాడు అంటే అది నిజమేననుకుని నిట్టూర్చారు అందరూ. ఇప్పుడు ఈ పిచ్చిపిల్ల ఎక్కడికెళ్ళింది? నిజంగానే గుడికెళ్ళిందా? అయితే బుట్ట వదిలేసి ఎందుకు వెళ్ళింది? అసలే మను మనస్తత్వం చాలా సున్నితం. ఇప్పుడు నా మాటలు విని ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ముందు తనెక్కడుందో తెలుసుకోవాలి.
అంటూ వడివడిగా అడుగులేస్తూ ఎదురుగా వచ్చిన రామ్ని చూసుకోకుండా గుద్దేసింది రాధ. సారీ రామ్, చూసుకోలేదు అని వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపి, ఏమైంది రాధ, ఎందుకంత కంగారుగా వెళ్తున్నావు అని అడిగాడు. అది ఏం లేదు, కొంచెం అర్జెంట్ పనుంది అంటూ వెళ్ళిపోతుంటే, ఏంటిది రాధ ముఖంలో ఎప్పుడూ లేనిది కంగారు కనిపిస్తుంది అనుకుంటూనే లోపలికెళ్లాడు రామ్. మను కోసం గుడికి వెళ్తున్న రాధకి రోడ్డు మీద మను చేతికి ఎప్పుడూ ఉండే కెంపు గాజు కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకుంది. ఇది అనుకుంటూ ఆలోచిస్తుంటే, మను, నీ చేతికున్న కెంపు గాజులు చాలా బాగున్నాయి. ఇవి అభి నా కోసం స్పెషల్గా చేయించాడు రాధా, అందుకే ఇవెప్పుడూ నా చేతికే ఉంటాయి అని ఒకప్పుడు అన్నర్ మను మాటలు గుర్తురాగానే, ఇది మనుదే కదా, ఇక్కడికెందుకొచ్చింది అని ఆలోచిస్తుంటే మట్టి రోడ్డు కావడంతో ఏవో వెహికల్ గుర్తులు కనిపిస్తున్నాయి రాధకి. ఇంత పెద్ద వెహికల్ గుర్తులు ఇక్కడెందుకున్నాయి? ఈ ఊర్లో ఇంత పెద్ద కార్లు ఉండేది అత్తయ్య వాళ్ళకి రాజేంద్ర వాళ్ళకే అనుకుంటూ తన చేతిలోని గాజు వైపు చూసి, కొంపతీసి మనుని అనుకోగానే, ఒకప్పుడు ధనుని మను కొట్టడం, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అంటూ ధను అనడం గుర్తొచ్చి తెలియకుండానే గుండెల్లో దడ మొదలైంది రాధకి. ముందొకసారి గుడికి వెళ్లి చూడాలని ఆ గాజుని చేత్తో పట్టుకుని దగ్గరలోనే ఉన్న శివాలయానికి పరిగెట్టింది. పూజారి గారు, నువ్వా రాధమ్మా, ఏంటి ఈ మధ్య గుడికి రావడమే మానేశావు? పనులతో కుదరట్లేదండి. ఇక్కడికి భూపతి గారి కోడలేమైనా వచ్చిందా? రాలేదమ్మా అనడంతో మనుని ధను తీసుకెళ్లాడేమో అన్న తన అనుమానం బలపడింది రాధకి. దాంతో ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఉంటారో ముందే తెలుసు కాబట్టి డైరెక్ట్గా రాజేంద్ర తోట బంగళాకి వెళ్ళింది రాధ. ఎప్పుడూ ఇద్దరు మనుషులు కాపలాగా ఉండే తోట బంగ్లాకి ఈరోజు 10 మంది దాకా రౌడీలు కాపలా ఉండడం చూసి గేటుకు వెనగ్గా నిలబడి, ఏంటిది, ఎప్పుడూ లేంది ఈరోజు ఇంతమంది ఉన్నారు అనుకుంటుంటే అప్పుడే లోపల నుండి వచ్చిన ధనుంజయ, రేయ్, మనకెక్కువ టైం లేదు, వీలైనంత త్వరలో ఆ రామ్ గారిని ఇక్కడికి రప్పిస్తాను. వాడి తోక జాడించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కాని అయ్యగారు, మీరు రమ్మనగానే వాడొస్తాడా? అందుకేగా కదరా వాడి వదిన్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని ధను అంటే, వాళ్ల మాటలంతా గందరగోళంగా అనిపిస్తున్నాయి రాధకి. రామ్తో వీళ్లకేంటి పని? తన కోసం మనుని తీసుకురావడమేంటి అనుకుని రామ్కి ఈ విషయం చెప్తే మంచిదనుకుని తన ఫోన్ తీసుకురాకపోవడం గుర్తొచ్చి ముందైతే మనుని ఇక్కడి నుండి తీసుకెళ్లిపోవాలి అనుకుంది. తోట వెనుక వైపుకెళ్లి తన చేతి గాజులు కాలి పట్టీలు పక్కన పడేసి చప్పుడు చేయకుండా బంగ్లాలోకి అడుగుపెట్టింది రాధ. ఎక్కడ చూసినా రౌడీలు కనిపిస్తుంటే చూడబోతే పెద్ద ప్లానే వేస్తున్నట్టున్నారు. ముందు మనుని క్షేమంగా తీసుకెళ్లి అభి రామ్లకి విషయం చెప్పాలి. కాని మను ఎక్కడుంది అనుకుంటుంటే అప్పుడే పైన రూమ్ నుండి వస్తున్న ఒక రౌడీతో మరొక రౌడీ, రేయ్, ఆ పిల్లకి స్పృహొచ్చిందా అని అడిగాడు. ఇంకా రాలేదురా, జాగ్రత్త, స్పృహొస్తే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అని మాట్లాడుకోవడం విని తానెక్కడుందో అర్థమైంది రాధకి. ఆ రూమ్కి వెనుకవైపు ఉన్న బాల్కనీని ఎవ్వరూ చూడకుండా అతి కష్టంగా పైకెక్కుతుంటే అదే రూంలో ఉన్న మను స్పృహలోకొస్తూ తను ఎక్కడుందో ఏం అర్థం కాక గట్టిగా కళ్ళు మూసుకుని అసలేం జరిగిందో గుర్తు చేసుకుంది. తననెవరో బలవంతంగా వ్యాన్లో ఎక్కించుకొని రావడం, తర్వాత తన ముఖానికి ఏదో గట్టిగా అదిమి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంటే తననెత్తుకొచ్చిన వాళ్ళెవరో కూడా తెలియలేదు మనుకి. ఎవరు వీళ్ళు, ఎందుకు నన్నెత్తుకొచ్చారు అనుకుంటుంటే ఒక్కసారిగా డోర్లు ఓపెన్ అవ్వడంతో ఉలిక్కిపడి చూసిన మనుకి బాల్కనీలోని రాధ రావడం చూసి, రాధా, నువ్వేంటిక్కడా? షో, తర్వాత మాట్లాడుకుందాం, ముందిక్కడి నుండి వెళ్దాం పదా. అది కాదు రాధా, అసలు మనం ఎక్కడున్నాం? ఆ రాజేంద్ర తోట బంగ్లాలో. మాట్లాడకు, త్వర పదా అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లేంతలో ఒక్కసారిగా డోర్లు ఓపెన్ అవ్వడంతో షాక్ అయి ఇద్దరూ వెనక్కి తిరిగారు. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి మనుని రాజేంద్ర కిడ్నాప్ చేయించాడు. ఈ విషయం అనుకోకుండా రాధ చెవినే పడింది. కానీ తను అలా వదిలేయలేదు. రామ్ అభిరామ్కి చెప్పడానికి ముందు మనుని వాళ్ళేమైనా చేస్తారేమోనన్న భయంతో ఆమెనక్కడి నుండి తప్పించుకోవాలనుకుని ఆమె కోసం వెళ్ళింది. మొత్తానికి మనుని కనుక్కొని తీసుకుపోయే వాళ్ళంతలో ఎవరో వచ్చారు. ఎవరై ఉంటారు ఏమో, నాకైతే తెలీదు. మరి అభిరామ్లకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? మనుతో పాటు ఇప్పుడు రాధ కూడా దాదాపుగా చిక్కుకున్నట్టే. వాళ్ళిద్దరినీ కాపాడేదెవరు? నిధిని రాజేంద్ర రామ్తో ఓపెన్ చేయగలుగుతాడా? చూద్దాం తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో.
అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు ఇమీడియట్ గా చాలా ఎపిసోడ్స్ ఒకేసారి ఓపెన్ చేసి చదవచ్చు. థ్యాంక్ యూ.